ఆ దైవజనుని ద్వారా మేము నేర్చుకున్నటువంటివి జీవితంలో మేము ఎప్పుడు మర్చిపోం. ఆయన ఎటువంటి వాడు అని అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. కాన్వకేషన్ అయిపోతే యూత్ క్యాంప్ అయిపోతుంది, అంతా తిరిగి వచ్చేటప్పుడు 11 గంటలు అవుతుంది, 12 గంటలు అవుతుంది. 12 గంటలకు మోకరిస్తాడు. పొద్దున్న 5 గంటల కంటే ముందు మోకాలని ఉంటాడు. మాకు నిద్ర కొట్టుకొని వస్తుంది. ఈజ్ సో క్లీన్. ఎంత క్లీన్ మనిషి అంటే అమ్మో ఎంత కోపమానికి తెలుసా, పిల్లులే ఎవరా కానీ వస్తే కన్నా అంత ఉంటాడు. కానీ మళ్ళీ ఎంత లవింగ్ పర్సన్ అంటే అంత లవింగ్ పర్సన్. ఒక ఆయన గాస్పెల్కి వెళ్ళాడు. గాస్పెల్కి వెళితే ఆ మెటడారు ఉల్టగొడు పోటింది, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. వచ్చిన ప్రార్థన చేయండి. కొంచెం భక్సంగా మీద ఆయాసంగా ఉన్నాడు ఆయన. బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ అంటున్నాడు. ఈయనకేంటంటే మనసాక్షి గుచ్చుకుంటా ఉంది, ఇట్లా అయిందేమో అని. నేను ఇట్లా చేసానికి దేవుడు ఏమన్నా అనుమతించి, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్, హీ విల్ నో మోర్ రిమెంబర్, డోంట్ వరీ. మనమైతే నువ్వు అదే మాట పెట్టినావు కదా, నీకు మంచిగా అయిందిరా అంటాం కదా. ఆహా ఏం మైండ్ అంటే క్లీన్. అందుకు చెక్కులు పంపిస్తారు ఎక్కడన్నా పోతే. గల్ఫ్ కంట్రీస్ పిలిచేవాళ్ళు పోతే కోట్లు పెట్టుకుంటాడు. నేరుగా వస్తాడు ఆఫీస్కి వచ్చి అన్నీ తీసేస్తాడు. మేమంతా ఎంటర్ చేస్తాం, బ్యాంకుకి పంపిస్తాం. ఎంత ఫెయిత్ఫుల్ అంటే అంత ఫెయిత్ఫుల్. 11 గంటలప్పుడు లుంగి వేసుకొని, ఇప్పుడు లుంగి తెల్లదేసుకుంటాడులేండి. చిన్నగా కాంపౌండ్ అంతా తిరుగుతాడు నైట్లో. ఎవరెక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, కిచెన్లో పని చేస్తున్నారు, ఎట్లున్నాయి టాయిలెట్లు, ఎట్లున్నాయి